నమస్తే. హాయ్. హలో. వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ. తెలుగులో గిరీందర్రావు శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ ఇండియా. ఈరోజు ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు 19/5/2025 సోమవారం. మనము ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు వివిధ తెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలని లైవ్ ద్వారా కూడా చదివి వినిపిస్తున్నాను. మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. పొగబట్టిన మృత్యు అని కడిస్తున్నారు. పొగబట్టిన మృత్యువు చార్మినార్ సమీపంలోని గుల్జర్ హౌస్ చౌరాస్తాలో వ్యాపారి ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం. ఒకే కుటుంబంలోని 17 మంది మృత్యువాతాన్నిస్తున్నారు. అయ్యో, ఇది చాలా పెద్ద బాధ కలిగించేటువంటి అంశం. ఒకే కుటుంబంలోనే, అంటే ఇది ఒక ఉమ్మడి కుటుంబం, పెద్ద కుటుంబం లాగా అనిపిస్తుంది. అలాంటి కుటుంబం మొత్తం టోటల్గా అంటే 17 మంది, టోటల్గా కాదు, 17 మంది చనిపోయినటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. చార్మినార్ సమీపంలోని గుల్జర్ హౌస్ చౌరస్తాలో వ్యాపారి ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం. మృతుల్లో 8 మంది పిల్లలు, 4 మహిళలు, 5 పురుషులు. షార్ట్ సర్క్యూట్ కారణమన్న అగ్నిమాపక శాఖ అధికారులు. దుర్ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు రాష్ట్రం ₹5 లక్షలు, కేంద్రం ₹2 లక్షల చొప్పున పరిహారం. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ముఖ్యమంత్రి ఆదేశం. ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు అంటూ ఇది అత్యంత బాధ కలిగించేటువంటి అంశం. ఒక్కొక్కసారి ఒక్కొక్క కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 3, 4, 5 ఈ రకంగా చనిపోయిన సందర్భాల్లో రోడ్డు ప్రమాదాల ద్వారా మనం చాలా బాధపడుతుంటాం. అయ్యో, ఒకే కుటుంబంలోనే, అలాంటిది ఒకే కుటుంబంకి సంబంధించినటువంటి 17 మంది అంటే వారు ఉమ్మడి కుటుంబం అయి ఉంటుంది. ఘటనా స్థలంలో గుమిగూడిన జనం, అగ్నికీలలను ఆర్పుతున్న సిబ్బంది అని ఇస్తున్నారు. దీన్ని పూర్తిగా చదివినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒక ఫోటో చూపిస్తున్నారు. బాలికను తీసుకొస్తున్న అగ్నిమాపక సిబ్బంది అంటూ ఒక అంశం. అలాగే చారిత్రాత్మక చార్మినార్ సాక్షిగా హైదరాబాద్ పాత బస్సులో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున గుల్జర్ హౌస్ చౌరస్తాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పొగ వ్యాపించి ఉక్కిరిబిక్కిరై ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృత్యువాత పడ్డారు అంటూ ఈ రకంగా, అంటే పూర్తిగా మంటలు అంటుకోకముందే ఆ పొగ వల్లనే ఈ రకంగా ఎక్కువగా, అంటే పొగ వల్ల ఊపిరాడక ఈ రకంగా జరుగుతుంది కాబట్టి ఈ రకంగా జరిగినట్టు తెలుస్తుంది. 17 మంది మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన నగరాన్ని ఉలికిపాటు గురి చేసింది. ఒకే అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. మృతుల్లో 8 మంది చిన్నారులు, 4 మహిళలు, 5 పురుషులు ఉన్నారు. అపస్మారక స్థితికి చేరిన 4 ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ పెను విషాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, డీజీపీ జితేందర్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ₹5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం ₹2 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాయని ఒక అంశం ఇస్తారు. ఇది అత్యంత బాధ కలిగించేటువంటి అంశం. అలాగే త్రుడిలో తప్పిన మరో పెద్ద ప్రమాదం. మైలార్దేవిపల్లిలో మంటలు, 50 మందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది అంటూ ఈ రకంగా మరొక అగ్నిమాపకానికి సంబంధించినటువంటి దుర్ఘటన ప్రమాదం గురించి ఇక్కడ ఇచ్చారు. అత్యంత బాధ కలిగించేటువంటి అంశం. ఈ అంశం పట్ల ఇది ఒక చాలా పెద్ద ఎత్తున జరిగిన అంశం కాబట్టి ఇటు మన ప్రధానమంత్రి అలాగే రాష్ట్రపతి గారు కూడా స్పందించినటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. అయితే మన ఛానల్ పేరు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో. నేను ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు లైవ్లో న్యూస్ పేపర్ రీడింగ్ చేస్తున్నాను. అలాగే అమెరికాకు సంబంధించినటువంటి అనేక వీడియోస్ కూడా మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఇండియాకి సంబంధించినటువంటి, ముఖ్యంగా మన తెలుగుకు సంబంధించినటువంటి అనేక రకాల వీడియోస్ కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మీకు సమయం ఉంటే చూడాలని, అలాగే మీ అమూల్యమైన కామెంట్లు తెలియజేయాలని, అలాగే మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారో మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ మరికొన్ని అంశాలు, ఇక్కడ మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. పోడులోను సిరులు ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని నేడు ప్రారంభించనున్న సీఎం. 6 లక్షల ఎకరాలకు సాగునీటి కల్పనే లక్ష్యం అంటే కూడా ఒక అంశం ఇస్తున్నారు. రాష్ట్రంలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా తీర్చిదిద్ది మెరుగైన ఉత్పాదకత సాధించేలా ప్రభుత్వం ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని అమలు చేయబోతుంది. తద్వారా గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని భావిస్తుంది. ఇందుకోసం రానున్న 5 ఏళ్లలో ₹12,600 కోట్లు ఖర్చు చేయనుంది అంటూ ఈ రకంగా ఒక అంశాన్ని ఇస్తారు. అయితే నాగర్ కర్నూలు జిల్లా మన్నునూరు ఐటీడీఏ పరిధిలోని అమరాబాద్ మండలం మాచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు అంటూ 19వ తారీఖు, ఈ నెల 19వ తారీఖు, అంటే మరి ఈరోజు మనకి డేట్ వచ్చేసి
19 మన ఇండియాలో అయితే 19వ తారీఖు, అదే అమెరికాలో అయితే 18వ తారీఖు రాత్రి. ప్రస్తుతం ఉదయం పూట మనకి 6:16 అవుతుంది. హైదరాబాద్లో అల్వాల్ ఏరియాలో 26 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అలాగే మనకి ఇక్కడ చూస్తున్నాము 117 పాయింట్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది. దయచేసి మనందరం చెట్లను పెంచి కాలుష్యాన్ని తగ్గిస్తే మనం ఆరోగ్యమైన గాలిని పీల్చి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. మనం రోజు దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. అన్‌హెల్తీ ఫర్ సెన్సిటివ్ గ్రూప్స్ అని. ఎయిర్ క్వాలిటీ రోజు రోజుకి హైదరాబాద్లో పెరిగిపోతుంది. ఇప్పటికే ఢిల్లీ చాలా ఎఫెక్ట్ అయింది కాబట్టి దయచేసి మనకు 50 నుంచి 100 పాయింట్లు, లేకపోతే 100 పాయింట్ల లోపు 50 పాయింట్ల లోపు ఉంటే చాలా బాగున్నట్టు. అలాంటిది ఈ రకంగా ఉండడం వల్ల చాలా వరకు అయితే హెల్త్ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మనందరం కాలుష్యాన్ని తగ్గిద్దాం. చాలా ఏరియాల్లో ఎక్కడికక్కడ చెత్తను కాల్చేస్తున్నారు. అలాంటి చెత్తను కాల్చేయడం వల్ల మరికొంత కాలుష్యం అవుతుంది. కాబట్టి దయచేసి ముఖ్యంగా హైదరాబాద్లో జీహెచ్ఎంసీ కార్మికులు చాలా వరకు ఎక్కడికక్కడ చెత్తను కాలబెడుతున్నారు. నేను ప్రతిరోజు కనీసం ఒక 2-3కి కౌన్సిలింగ్ చేసి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా దయచేసి మీ ఏరియాలో కాలబెడుతున్నటువంటి చెత్తను ఆపే ప్రయత్నం చేయాలని, అలాగే కేవలం సిటీలోనే కాదు, ప్రతి పల్లెటూర్లలో కూడా చాలామంది ప్రజలు ఈ రకంగానే చెత్తను కాలబెడుతున్నారు. పల్లెటూర్లలో కూడా రోజు రోజుకి పొల్యూషన్ పెరిగిపోతుంది. దయచేసి మనం ఈ రకంగా పొల్యూషన్ పెంచుకుంటూ పోతే మనమే ఒక స్వచ్ఛమైన గాలి లేకుండా ఒక 5 నిమిషాలు ఉండలేం. కాబట్టి మనమే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. దయచేసి మనందరం ప్రకృతిని కాపాడుకునే సందర్భంలో చెత్త కాల్చివేతను ఆపి చెట్లను పెంచితే మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడ మరికొన్ని అంశాలు. బాంబు పేలుళ్లకు రిహార్సల్స్, ఏపీలోని విజయనగరంలో నిర్వహణ, దేశవ్యాప్తంగా కార్యకలాపాలకు పన్నాగం, ఆన్లైన్లలో రసాయనాలు కొనుగోలు, ఉగ్రకృత్య భగ్నమనిస్తున్నారు. దేశవ్యాప్తంగా కార్యకలాపాలకు పన్నాగం అంటూ ఈ రకంగా బాంబు పేలుళ్లకు రిహార్సల్ అంటూ ఒక అంశం ఇస్తున్నారు. దేశంలో బాంబు పేలుళ్లకు పాల్పడాలనుకున్న ఉగ్రవాదుల కుట్రను దర్యాప్తు సంస్థలు ఆదిలోని భగ్నం చేశాయి. దీనిపై ఏపీలోని విజయనగరంలో నమోదైన కేసు దర్యాప్తు క్రమంలో విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ 29తో పాటు సికింద్రాబాద్ బోయిగూడకు చెందిన మరొక వ్యక్తిని ఇక్కడ ఇస్తున్నారు. అయితే బాంబు పేలుళ్లకు రిహార్సల్స్, ఏపీలోని విజయనగరంలో నిర్వహణ, దేశవ్యాప్తంగా కార్యకలాపాలకు పన్నాగమనిస్తున్నారు. మరి రిహార్సల్ పేరుతో ఈ రకంగా బాంబులు పేల్చాలన్న ఉద్దేశం అదేందో దీన్ని కుదిరితే 10వ పేజీలోని ముఖ్యాంశాలు పూర్తిగా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. అలాగే లష్కరే కీలక నేత సైఫుల్లా హతం, సింధులో కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు, ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడికి సూత్రధారి, ఐఐఎస్సి సిఆర్పిఎఫ్ క్యాంప్ పైన అంటూ ఈ రకంగా గతంలో ఆర్ఎస్ఎస్ కార్యాలయం పైన, ఐఐఎస్సి సిఆర్ఎఫ్ క్యాంప్ పైన కూడా ఈ రకంగా దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే లష్కరే కీలక నేత సైఫుల్లా హతం అంటే ఒక దుర్మార్గుడు చనిపోయిన అంశాన్ని ఇస్తున్నారు. అలాగే పిఎస్ఎల్వి C-16 విఫలమని ఇస్తున్నారు. 3వ దశలో సాంకేతిక లోపం అంటూ ఈ రకంగా మన సైంటిస్టులు చేపడుతున్నటువంటి ఏదైతే పిఎస్ఎల్వి C-61 విఫలమైనటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. పర్వాలేదు, చాలా వరకు మన సైంటిస్టులు ఇప్పటికే అనేక రకాల అద్భుతాలు ఘనతలు సాధించారు. ఒక్కొక్కసారి ఇలాంటి అప్పుడప్పుడు కొన్ని విఫలమవుతుంటే అలాంటి సందర్భంలో మనం మన సైనికులు మన సైంటిస్టులకు మద్దతుగా ఉండాలి తప్ప వారిని విమర్శించే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మనం చేస్తున్న పనిలో తప్పు ఒప్పులు, లాభాలు నష్టాలు అనేది కామన్ కాబట్టి ఈ రకంగా అయినట్టు తెలుస్తుంది మనకి. పరిపాలన సౌధంలో చక్క నమ్మలు అని ఇస్తున్నారు. పరిపాలన సౌధంలో చక్క నమ్మలు అంటూ సచివాలయాన్ని సందర్శించిన 107 దేశాల పోటీదారులు అంటూ, ఇక్కడ చక్క నమ్మలు అంటే ప్రపంచ సుందరిమణులని అర్థం. పరిపాలన సౌధంలో చక్క నమ్మలు అంటూ కొద్దిగా వర్డ్ మొదటగా అర్థం కాలేదు. 107 దేశాలు అనగానే ప్రస్తుతం హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి కాబట్టి ఈ రకంగా అర్థమైంది ఇది. అలాగే ఇందిర సౌర గిరిజల వికాసం అంటే ఒక అంశం ఇస్తున్నారు. మన తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి మన గిరిజనుల జీవితాల్లో సువర్ణ అధ్యాయం అంటూ ముఖ్యంగా గిరిజనులకు ఎవరైతే అడవులలో కానీ లేకపోతే లంబాడ సోదరులు సోదరిమణులు లంబాడ ప్రజలు ఎవరైతే ఉంటారో గిరిజన సంక్షేమ శాఖ అంటూ ఈ రకంగా ప్రభుత్వం తరపున మరొక కొత్త స్కీము వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక అంశాన్ని ఇస్తారు. అలాగే 2వ పేజీలో కొన్ని అంశాలు చదువుతాను. ఇక్కడ అదే ఇస్తున్నారు. పొగబట్టిన మృత్యు అని ఇస్తున్నారు. ఇక్కడ చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు అనుకుంటాను. మృతి చెందిన ప్రహ్లాద్ మోదీ, వీళ్ళు కొంత వృద్ధ దంపతులాగానే కొంత ఏజ్ వారు ఉన్నట్టున్నారు. అలాగే ఆయన సతీమణి మున్నీబాయ్, చిన్న కుమారుడు 2 ఫోటోలు, ఫస్ట్ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తులు మృతి చెందిన ప్రహ్లాద్ మోదీ, ఆయన సతీమణి మున్నీబాయ్, అలాగే చిన్న కుమారుడు పంకజ్ మోదీ, కోడలు వర్ష మోదీ, ప్రహ్లాద్ మోదీ సోదరుడు రాజేంద్ర కుమార్ మోదీ, ఆయన భార్య మరో సోదరుడు కుమారుడి అభిషేక్ మోదీ అంటూ ఈ రకంగా 3 జంటలతో పాటు
మరొక పెద్ద వ్యక్తి చనిపోయినటువంటి అంశం. ఇది దురదృష్టకరమైన ఘటన. నాకు తెలిసి వీరంతా ఉమ్మడి కుటుంబంలాగా ఉన్నట్టుంది. చాలామంది కొంతమంది ఇప్పటికి కూడా మార్వాడీస్ చాలా వరకు, ఇంకా కొంతమంది ఇతర కుటుంబాలు కొన్ని ఈ రకంగా చాలా వరకు ఇంకా ఉమ్మడి కుటుంబంగా జీవించేటువంటి సంస్కృతి ఇంకా చాలా వరకు ఉన్నారు. ప్రమాదం అనంతరం ప్రహ్లాద్ మోదీ నివాసం ఇలాంటి ఇక్కడ ఒక అంశం ఇస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అగ్నిమాపక శాఖ అధికారులు ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబాల బంధువులు, స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం గుల్జర్ హౌజ్ చౌరస్తాలో ముత్యాల వ్యాపారి ప్రహ్లాద్ మోదీకి G+2 భవనం ఉంది. ఇందులో కింద పోర్షన్లో 3 ముత్యాల దుకాణాలు ఉన్నాయి. పై 2 అంతస్తుల్లోని 8 గదుల్లో ప్రహ్లాద్ మోదీ, ఆయన సోదరుడు రాజేంద్ర కుమార్ మోదీ కుటుంబాలతో పాటు ప్రహ్లాద్ మోదీ కుమారుడు పంకజ్ మోదీ, అతని భార్య, 3 పిల్లలు ఉంటున్నారు. వ్యాపార సముదాయం కావడం, ఇల్లు ఇరుకుగా మారడంతో అత్తాపూర్ ఉప్పర్పల్లిలో 2 కుటుంబాలకు 2 ఇళ్లను నిర్మించి 6 నెలల్లో క్రితమే గృహప్రవేశం చేశారు. మరో 2 నెలల్లో ఇంటీరియర్ పనులు పూర్తి చేసి అక్కడికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఇటీవల ప్రహ్లాద్ మోదీకి కాలికి గాయమై నడవలేని స్థితికి చేరారు. కొద్ది రోజుల క్రితమే అత్తాపూర్, రాజీవ్ నగర్, బంజారాహిల్స్, సనత్ నగర్లో ఉంటున్న కుమార్తెలు, మనుమలు, మన్మరాలను ఇంటికి రప్పించుకున్నారు. వేసవి సెలవులు కావడంతో అందరూ ఒకే చోటికి చేరారు. శనివారం రాత్రి అత్తాపూర్లో జరిగిన ఓ వేడుకకు కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో 21 మంది కుటుంబ సభ్యులు గుల్జర్ హౌస్లోని ఇంటికి చేరారు. ఏసీలు ఆన్ చేసి నిద్రలోకి జారుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో భవన ప్రవేశ మార్గం వద్ద షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. నెమ్మదిగా పై అంతస్తుకు విస్తరించడంతో 4 ఏసీల కంప్రెషర్లు ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి. కొద్ది సమయంలోనే దట్టమైన పొగ చుట్టుముట్టుకుంది. కిటికీలు, తలుపులు మూసి ఉండటంతో గదులన్నీ పొగతో నిండిపోయాయంటూ ఈ రకంగా ఏసీ వాడడం వల్ల కూడా ఇది మరింత ప్రమాదం పెద్దగా అవడానికి కారణం తెలుస్తుంది. ఎందుకంటే ఏసీ వాడుతున్న సందర్భంలో అందరూ కిటికీలు, డోర్లు పూర్తిగా మూసేస్తారు కాబట్టి ఈ రకంగానే కొంత ఎక్కువగా ఇబ్బంది జరిగినట్టు తెలుస్తుంది. అప్పటికే మేల్కొన్న 2 మహిళలు గట్టిగా కేకలు వేస్తూ మిగిలిన వారిని అప్రమత్తం చేశారు. షట్టర్ తెరుచుకొని బయటకు వచ్చి బచావ్ బచావ్ అంటూ అరిచారు. ఎదురుగా ఉన్న గాజుల దుకాణం యజమాని ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి పొగ వస్తున్నట్లు గమనించి పోలీసులు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందజేశారు. ఈలోగా మరికొందరు యువకులతో కలిసి ఆయన సహాయక చర్యలను చేపట్టారు. 11 ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలు ప్రమాద ప్రాంతానికి చేరాయి. అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, నగర కొత్వాల్ సిపి ఆనంద్, సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహట్రా ఘటనా స్థలానికి ఊరికి వచ్చారు అంటూ ఒక అంశాన్ని ఇస్తున్నారు. ఇది అత్యంత దురదృష్టమైనటువంటి ఒక ఇబ్బంది కలిగించేటువంటి ఒక వార్త ఇది. అలాగే ఇక్కడ చివరిగా మరొక అంశం చదువుతాను. అందరికీ ఉండేవి 24 గంటలే. చాలా మంది తమకు సమయం సరిపోవడం లేదంటారు. అది తప్పు. అసలు సమస్య ఏంటంటే వారు సరైన పనులపై సరైన తరుణంలో సమయాన్ని వెచ్చించరు. సమయం అందరికీ సమానంగానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి రోజులో 24 గంటలే ఉంటాయి. ఆ సమయాన్ని ఎలా వెచ్చిస్తారనేదే ఇతరుల నుంచి మిమ్మల్ని వేరు చేస్తుంది అంటూ అందరికీ సమయం ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఒక ప్లాన్ వేసుకొని మనం పనులు చేస్తే సాల్వ్ అవుతాయి అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తారు. అలాగే ఇది సంగతి ఒక కార్టూన్ ఇస్తున్నారు. ఇక్కడ పాకిస్తాన్ అన్నట్టుగా పైన ఒక బిల్డింగ్ చూపిస్తూ పాకిస్తాన్లో అన్నటువంటి అంశాన్ని ఇస్తున్నారు. భారత బృందం ఇటు పాకిస్తాన్ పైన దాడి చేసే సందర్భమా, లేకపోతే ఈ మధ్యలో మన మోదీ గారు మన ఎంపీలను ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కొంత పాకిస్తాన్ గురించి చెప్పమన్న సందర్భం గురించి ఇక్కడ ఏదో ఇస్తున్నారు. అవును, భారత క్షిపణుల దెబ్బ మాకు తగిలింది అంటూ పాక్ ప్రధాని అంటున్నారు. అలాగే పాక్ను ఎండగట్టేలా ప్రపంచ దేశాలకు భారత ప్రతినిధుల బృందము అంటూ ఈ రకంగా ఇప్పటికే క్షిపణుల దెబ్బ తగిలితే అలాగే మనోళ్ళందరూ ఇతర దేశాల కంటే విమానాల ద్వారా వెళ్తారు కాబట్టి ఆ రకంగా మళ్ళీ విమానాల ద్వారా, క్షిపణుల ద్వారా ఇతర దేశాలకు వెళ్ళి కూడా మన పాకిస్తాన్ గురించి చెప్పబోతున్నారు అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తారు. మరో ఆపరేషన్ చేపట్టనున్నట్లు సార్, బంకర్లోకి వెళ్ళి దాక్కోండి అంటూ భారత బృందం ఎంపీలు ఇతర దేశాలకు తిరిగే సందర్భంలో దాన్ని కూడా ఒక దాడిలాగా భావించి ఈ రకంగా ఒక కార్టూన్ అయితే ఇస్తారు. ఇది ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో కొంత పెద్దగా అవుతుంది అన్న ఉద్దేశంతో దీన్ని ఇక్కడికే ఆపేస్తున్నాను. అయితే 7 నుంచి 8 గంటల వరకు మరొక లైవ్ కార్యక్రమం ఉంటుంది. ఆ లైవ్లో చూడాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ ఈవినింగ్ అమెరికా.